గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలా మంది ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఇప్పటి నుండి 2024 సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది పూర్తయ్యేంత వరకు కూడా ఫలితాలు అనేవి ఎలా ఉంటాయండి అని న్యూమరాలజీ ప్రకారం చెప్పమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా స్త్రీలైనా పురుషులైనా సరే మీ పేరు కనుక ఎం అనే అక్షరంతో ప్రారంభమవుతున్నట్లయితే మీకు క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేంత వరకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఏ వృత్తి వ్యాపారాలు ఎలాంటి చదువులు చదువుతున్న వారికి కలిసి రాదో క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ప్రేమపరమైనటువంటి విషయాలైతే 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది పూర్తయ్యే లోపు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కేవలం ప్రేమ విషయంలో మాత్రమే కాదు, మీ జీవిత భాగస్వామితో కూడా ఆనందంగా ఉంటారు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ కూడా ప్రయత్న బలంతో వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ప్రేమ పరంగాను అలాగే వైవాహిక జీవితం పరంగా పెద్దగా సమస్యలు అయితే ఉండవండి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అయితే మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉండబోతున్నాయి. అప్పుల బాధలు ఉండవు, కానీ ధనపరమైనటువంటి విషయాలలో మీరు ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోయినా ధనాన్ని సంపాదించగలుగుతారు. అంటే ఫైనాన్స్ పరంగా అయితే, డబ్బు పరంగా అయితే మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయండి. పెద్దగా సంపాదించేటువంటి యోగం అయితే లేదు, కానీ అప్పులు చేయరు, అదొకటి పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా అయితే అనుకూలంగా ఉండబోతుందండి. అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడగలుగుతారు. ఆరోగ్యంలో కాస్త మార్పులు కనిపిస్తాయి, కాస్త మెరుగుదల కనిపిస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి విముక్తిని పొందుతారు. అయితే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఆరోగ్యం కుదుటపడినప్పటికీ కూడా మానసిక ఆరోగ్యం బాగున్నా, ఇంతకు ముందు నుండి బాధ పెడుతున్న అనారోగ్య సమస్యలు కాస్త ఉపశమనాన్ని కలిగించినా సరే శారీరక గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఒకవేళ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన మగవారు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మెయిన్గా మీకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కానీ, లేదా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా సరే బైక్ స్కిడ్ అయ్యే అవకాశాలు కానీ, శారీరక గాయాలయ్యే అవకాశాలు కానీ, ఎవరితోనైనా కొట్లాడే అవకాశాలు కానీ ఇలాంటివైతే ఖచ్చితంగా సూచిస్తున్నాయండి. ఆరోగ్యం అయితే ఖచ్చితంగా మెరుగుపడుతుంది. అయితే శారీరక గాయాలు సూచిస్తున్నాయి కాబట్టి ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు పిల్లలైతే ఆడుకునే విషయంలోనూ, పెద్దలైతే బండి నడిపే విషయంలోనూ, లేదా మూర్ఖులతో కొట్లాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. రోడ్డు దాటే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండకపోతే నొప్పితో బాధపడక తప్పదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యాపారస్తులకు కుటుంబ సమస్యలు వేధించినప్పటికీ వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు అనేవి ఉంటాయండి. మెయిన్గా వ్యాపారస్తులకు వారి కుటుంబంలో ఉన్న సమస్యలు అనేవి వ్యాపారం పైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు అనేవి మధ్యస్థంగా ఉంటాయండి, సంపాదిస్తారు, కానీ మరీ యోగవంతమైన కాలం అయితే కాదండి. మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా అయితే బాగుంటుంది, వ్యాపార పరంగా మిశ్రమంగానే ఉంది, డబ్బు సంపాదించే విషయంలో కూడా మిశ్రమంగానే ఉందండి. అప్పులు మాత్రం చెయ్యరు. రైతాంగానికి ఈ సంవత్సరంలో మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఎవరైతే రైతన్నలు ఉన్నారో, వ్యవసాయం పండించేవారు ఉన్నారో వారికి ఎండల వల్ల సరిగ్గా దిగుబడి రాకపోవటం కానీ, వర్షాలు తక్కువగా కురవటం వల్ల పంట సరిగ్గా పండకపోవటం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయండి. మొదటి పంట సరిగ్గా ఉండదు, కానీ రెండవ పంటలో కాస్త లాభాలను అయితే చూడగలుగుతారు.
అలాగే సినీ రంగంలో పనిచేస్తున్న వారికి, మీడియా రంగాలలో పనిచేస్తున్న వారికి, యాంకర్లకి మధ్యస్థ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి. పూర్తిగా అనుకూలత అయితే సూచించట్లేదు. న్యూమరాలజీ ప్రకారం ఈ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి కొన్ని అనుకూలంగా ఉంటే కొన్ని ప్రతికూలంగా ఉన్నాయండి. పాజిటివ్స్ ఎన్నైతే ఉన్నాయో నెగిటివ్స్ కూడా అంతే ఉన్నాయి. కాబట్టి వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. పూర్తిగా యోగవంతమైన కాలం అయితే కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలానే నష్టపోయే అవకాశాలు కూడా లేవండి. అలా జీవితం అనేది మధ్యస్థంగా సాఫీగా సాగుతుంది. విద్యార్థులైతే ఈ సంవత్సరంలో కొద్దిగా ఎక్కువగా కష్టపడాలండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా మీరు వంట వండేటప్పుడు కానీ, గ్యాస్ పొయ్యిని వాడేటప్పుడు కానీ జాగ్రత్తలు తప్పనిసరి అండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు ప్రత్యేకంగా ఇలా చెప్తున్నానంటే, ఉద్యోగస్తులు ప్రమోషన్ రాలేదనో, అప్పటిదాకా ఆశించినటువంటి శాలరీ కానీ, సీట్ కానీ, ప్రమోషన్ కానీ అంటే వారి ఉద్యోగానికి సంబంధించి దక్కట్లేదని ఆ ఉద్యోగాన్ని వెంటనే విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకుంటారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో అబోవ్ యావరేజ్గా ఉండబోతుందండి. మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకుంటే మాత్రం మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నట్లుగా అవుతుంది. పర్సనల్ లైఫ్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉంటారు. భూమికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాల విషయంలో మీ ప్రయత్నాలు అనేవి అనుకున్నవి అనుకున్నట్లుగా ఫలిస్తాయండి. అంటే మీకు ఈ సంవత్సరంలో ప్రాపర్టీని కొనే అవకాశాలు కానీ, మీ పూర్వీకుల నుండి మీకు సంక్రమించిన ఆస్తులను అమ్మటం కానీ, అమ్మి వేరే కొత్త ప్రాపర్టీని కొనటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. సిమెంటు, ఇసుక, ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వారికి గతం కంటే చాలా అనుకూలంగా ఉండబోతుందండి. విద్యార్థులకు కూడా అనుకూల కాలమే. జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి. కానీ విద్యార్థులు గతం కంటే కొద్దిగా ఎక్కువగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరు ఆశించినటువంటి ఫలితాలను అయితే సాధించగలుగుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి. కాకపోతే నెగిటివ్ పాయింట్ ఎక్కడంటే, ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చెడు స్నేహాలు పట్టడం కానీ, చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేయటం కానీ, చెడు అలవాట్లు నేర్చుకోవటం కానీ ఇలాంటివి చేయటం వల్ల మార్కులు తక్కువ వచ్చే అవకాశాలు, కొన్ని రోజులు వారి ఇంట్రెస్ట్ అనేది చదువు పైన కాకుండా అనవసరమైన విషయాలపైన మళ్ళీ అవకాశాలు ఉన్నాయండి. ఇదంతా కూడా చెడు స్నేహాల వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎవరితో ఏమేం మాట్లాడుతున్నారో, ఎటువంటి అలవాట్లను నేర్చుకుంటున్నారో కూడా గమనించాలి. పరీక్షా సమయంలో అప్రమత్తంగా ఉండాలండి. అలాగే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారి సంవత్సరంలో వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందండి. ఎవరికైతే సంతానం లేదో వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం వల్ల సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు ఈ సంవత్సరంలో మే మాసం నుండి శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేంత వరకు అండి, అంటే వచ్చే ఉగాది వరకు కూడా వీరికి చాలా విషయాలలో మధ్యస్థ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయండి. పూర్తిగా అనుకూలతలు అయితే సూచించట్లేదు. ఒక్క ఆరోగ్య విషయంలో ఇంతకు ముందు కంటే కాస్త మెరుగ్గా ఉండబోతుంది. కానీ శారీరక గాయాలు అవ్వకుండా అప్రమత్తంగా ఉండాలి. విద్యా విషయంలో అనుకూలంగా ఉంటుందండి. వారిలో నెగిటివ్ పాయింట్ ఏంటంటే, విద్యార్థులు బాగా చదివే విద్యార్థులు కూడా చెడు స్నేహాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి తల్లిదండ్రులు కనుక దానిని గమనించి వారిని సరైన పద్ధతిలో కనుక నడిపించినట్లయితే ఇంతకు ముందు కంటే ఎక్కువగా చదివే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా వరకు దాదాపు అన్ని విషయాల్లో కూడా యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ ఫలితాలు అయితే సూచిస్తున్నాయండి. ఇక మీరు పాటించవలసిన పరిహారం విషయానికి వస్తే, ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు దుర్గా ఆరాధన చేయటం కానీ, గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారండి. అలాగే ప్రతి మంగళవారం కూడా హనుమాన్ గుడికి వెళ్ళటం మంచిది.
మీలో ఉన్న ధైర్యం, శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారు ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తారు అని చాలా క్లియర్గా వివరించడం జరిగిందండి. దయచేసి ఆ వీడియోని కూడా వీక్షించండి.